ఆంధ్రాను ఆటల్లో ముందుంచాలి అన్న సంకల్పంతో గత ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. కానీ అది ఆట కాదు, అవినీతి అడ్డా అంటోంది నేటి కూటమి ప్రభుత్వం. అసెంబ్లీలో అలా సభ్యులు అడిగారో లేదో ఇలా సమగ్ర విచారణకు కూడా ఆదేశించింది. దీంతో ఏపీ పొలిటికల్ గ్రౌండ్ లో ఇప్పుడు కొత్త ఆట మొదలైంది అన్న చర్చ జరుగుతోంది. ఇందుకీ ఈ ఆటలో అసలు టార్గెట్ ఎవరు అన్నది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఏపీలో మొదలైన పొలిటికల్ గేమ్. ఆడుదాం ఆంధ్రపై ఏసీబీ విచారణ. మాజీ మంత్రి మెడకు చుట్టుకుంటుందా? యువ బైరెడ్డికి భారీ షాక్ తప్పదా? ఏపీలో ఇప్పటికే అరెస్టుల పర్వం కొనసాగుతున్న వేళ గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు? ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆడుదామాంధ్ర క్రీడా కార్యక్రమంపై కూటమి ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించడం సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఎవరు అరెస్టు కాబోతున్నారన్నదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టింది నాటి వైసీపీ ప్రభుత్వం. అయితే అందులో భారీ అవినీతి జరిగిందన్నది కూటమి నేతలు చేస్తున్న ఆరోపణ. ఇటీవల అసెంబ్లీలోనూ ఇదే అంశంపై వాడివేడి చర్చ జరిగింది. సభ్యులు లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానమిచ్చిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి స్పీకర్ ద్వారా హౌస్ కమిటీకి సిఫార్సు చేశారు. కేవలం 47 రోజుల్లో 119 కోట్ల రూపాయల్ని ఆడుదామాంధ్ర పేరుతో ఖర్చు చేశారంటూ గత వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సభ్యులు ఆరోపణలు గుప్పించారు. ఆడుదామంటూ వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటుందని భూమా అఖిల్ ప్రియ ఆరోపిస్తే అసలు ఈ ఆటల్లో ఏ జట్లు పాల్గొన్నాయి, ఎవరెవరికి ఎంత చెల్లింపులు జరిగాయి అన్నది తేలాల్సిన అవసరం ఉందంటోంది టీడీపీ. ఈ ఆడుదామాంధ్ర కార్యక్రమాన్ని విషయానికి వస్తే ఒక మంత్రిగా నాకే సిగ్గుచేటుగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే గత ప్రభుత్వంలో 47 రోజుల్లోనే 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు అధ్యక్ష. ఆడుదామాంధ్ర అనేది ఒక స్టేట్లోనే పెద్ద ఇష్యూగా జరుగుతూ ఉంది కాబట్టి మేము మొన్న మండల్లో అలాగే ఇక్కడ కూడా చెప్తున్నాం అధ్యక్ష. 45 రోజుల్లోనే దీని మీద ఒక విజిలెన్స్ కమిటీని అలాగే సిఐడికి ప్రోబ్ చేశాం అధ్యక్ష, హౌస్ కమిటీకి. ఖచ్చితంగా దీని మీద ఒక నివేదిక అనేది తీసుకొని వచ్చి ఈ సభలోనే తప్పకుండా రాష్ట్రంలో గత ప్రభుత్వంలో జరిగిన స్పోర్ట్స్ విషయానికి ఆడుదాం ఆంధ్రానే కాదు అన్ని విషయాల్లో ఏం జరిగిందో అన్ని సభ దృష్టికి తీసుకొని వచ్చి అక్కడ ఎవరైతే దోషులుగా ఉంటారో అధికారులు అయితేనే ప్రజాప్రతినిధులు తప్పకుండా వాళ్ళ పేర్లను కూడా బట్టబయలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఆడుదాం ఆంధ్రపై అసెంబ్లీలో అలా చర్చ జరిగిందో లేదో ఇలా ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించడం చర్చనీయాంశమవుతోంది. ఈ కేసులో ప్రధానంగా వైసీపీ కీలక నేతలు విచారణను ఎదుర్కోబోతున్నట్టు తెలుస్తోంది. అప్పట్లో క్రీడా మంత్రిగా పనిచేసిన ఆర్కే రోజా ఆడుదామాంధ్ర కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించి కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారన్నది టీడీపీ సభ్యులు చేస్తున్న ప్రధాన ఆరోపణ. దీంతో ఆమె ఏసీబీ విచారణను ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. రాజకీయ కోణంలో చూసినా మరో కోణంలో చూసినా ఈ కేసులో తొలి టార్గెట్ రోజానే అన్న ముచ్చట బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే గత 5 ఏళ్లు ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడిన పలువురు నేతల పరిస్థితి చూశాక ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా సైతం అలాంటి గడ్డుకాలం ఎదుర్కోక తప్పకపోవచ్చు అన్న ప్రచారం జరుగుతోంది. స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా. కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయర్ ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఇక ఇదే కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డి పేరు కూడా బలంగానే వినిపిస్తోంది. రోజా తర్వాత నెక్స్ట్ ఏసీబీ విచారణ ఎదుర్కోబోయేది ఆయనేనని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా వ్యవహరించిన ఈ యువ బైరెడ్డి ఆడుదాం ఆంధ్ర ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొన్నారు. యువతరంలో మంచి ఫాలోయింగ్ ఉన్న మాస్ లీడర్ గా అన్నింటా ఆయనే కీలకంగా వ్యవహరించారని ప్రచారం ఉంది. అంతేకాదు ఆ సమయంలో ప్రత్యర్థులపై ఆయన విరుచుకుపడిన తీరు కూడా నేడు విచారణ ఎదుర్కొనే పరిస్థితులకు కారణమై ఉండొచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. అయితే ఈ
విషయంలో తగ్గేదలే అంటున్నారు శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై కూటమి నేతల ఆరోపణల్లో స్పష్టత లేదన్నారు. ఒకరు 350 కోట్లు, మరొకరు 400 కోట్లు అంటూ పసలేని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. కేటాయింపులు 119 కోట్ల రూపాయలేనని అసెంబ్లీలో స్వయంగా చెప్పిన క్రీడా మంత్రి మరి 400 కోట్ల అవినీతి ఎలా జరిగిందో చెప్పాలంటూ కౌంటర్ ఇచ్చారు సిద్ధార్థరెడ్డి. ఈ అంశంపై చర్చకు తాను ఎక్కడైనా సిద్ధమంటూ కూటమి నేతలకు సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు, కూటమి ప్రభుత్వం వాళ్ళు రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఒకడేమో 300 కోట్ల స్కామ్ అంటాడు, ఒకడేమో 400 కోట్ల స్కామ్ అంటాడు. నిన్న ప్రభుత్వమే ఒక రిప్లై ఇస్తూ ఏం చెప్పింది, స్పోర్ట్స్ మినిస్టర్ ఏం చెప్పినాడు, ఆడదాం ఆంధ్రాకు కేటాయించింది కేవలం 119 కోట్లు అని చెప్పినాడు. కేటాయింపే 119 కోట్లు ఉంటే 400 కోట్ల స్కామ్ ఎట జరుగుతుంది? అంటే ఏమన్నా అసెంబ్లీకి మామూలుగానే పోతున్నారా, ఏమన్నా సేవించి పోతున్నారా? ఆరోపణలు ఎన్ని రోజులు ఈ ఆరోపణలు, ఈ పనికి మాలిన ఆరోపణలు? ఆ 119 కోట్లు కూడా దేనికోసం ఎంత ఖర్చు పెట్టినారు, కలెక్టర్ల అకౌంట్లలో ఎంత ఇచ్చినారు, ప్రైజ్ మనీ రూపంలో ఎంత ఇచ్చినారు, కిట్ల రూపంలో ఎంత ఇచ్చినారు, టీషర్ట్ల రూపంలో ఎంత ఇచ్చినారని చెప్పి ఆన్ రికార్డు వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది కదా. అసెంబ్లీలో చర్చ, ఆ వెంటనే మంత్రి సిఫార్సులు, ఆ వెంటనే ఏసీబీ విచారణ. మొత్తానికి ఏపీలో అసలు ఆటలు పక్కకు పోయి పొలిటికల్ గేమ్ తెర మీదకి వచ్చినట్టు కనిపిస్తోంది. ఆడుదామాంధ్ర అని గత ప్రభుత్వం అంటే ఆ పేరు మీద అవినీతి చేసిన వాళ్లతో ఆటాడిస్తా అంటోంది నేటి కూటమి ప్రభుత్వం. మరి ఈ గేమ్ లో ఎవరు బౌల్డ్ అవుతారో, ఎవరు రిటైర్డ్ హట్ అవుతారో చూడాలి. పరిస్థితి చూస్తుంటే మాత్రం కీలక నేతల అరెస్టు తప్పకపోవచ్చన్నది రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న ప్రధానమైన గుసగుస. రాష్ట్రంలో అసలు ఆట మొదలైందన్నది మాత్రం స్పష్టమవుతోంది.